హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం సమితులు అందులో ఉన్నటువంటి రకాలను గురించి నేర్చుకుందాము. సో మనం ఇంతవరకు అభ్యాసం 2.2 వరకు నేర్చుకుందాము, కంప్లీట్ చేసుకున్నాము. ఇక నెక్స్ట్ అభ్యాసం 2.3, 2.4 ప్రాబ్లమ్స్ మనం చెయ్యాలంటే సో ఇవి నేర్చుకొని ఉంటే అవి మనకు ఈజీగా సాల్వ్ చేయడం వస్తుంది. సో సమితులు వాటికి సంబంధించిన రకాలను గురించి ముందుగా నేర్చుకున్న తర్వాత అభ్యాసం 2.3 మరియు అభ్యాసం 2.4లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ మనం ఇప్పుడు సమితులు అందులో ఉన్నటువంటి రకాలను గురించి నేర్చుకుందాము. సో చూడండి, మనకు ఉన్నటువంటి సమితులు అందులో రకాలు. సో ఫస్ట్ది శూన్య సమితి, దీన్ని ఇంగ్లీష్లో ఎంటీ సెట్ అంటాము. విశ్వ సమితి, యూనివర్సల్ సెట్ అంటాము. ఉపసమితి, సబ్సెట్ అంటాము. సో నేను ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నా అంటే చదివేటప్పుడు ఇంగ్లీష్లోనే చదువుతాము. ఓకే, ఏ ఈజ్ సబ్సెట్ టు బి అంటాం కాబట్టి మీకు ఇంగ్లీష్లో టర్మ్స్ కూడా తెలిసి ఉండాలి. ఉపసమితి అంటే సబ్సెట్ అంటాము. వియుక్త సమితులు అంటే డిస్జాయింట్ సెట్స్. సమసమితులు ఈక్వల్ సెట్స్. పరిమిత మరియు అపరిమిత సమితులు అంటే ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్. సో మనము ఈ సమితుల రకాలను గురించి నేర్చుకున్నట్లయితే సో తర్వాత మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఈజీగా వస్తుంది. సో ఇవి మనం 1 by 1 నేర్చుకుందాము. సో మొదటగా మనం శూన్య సమితి అంటే ఏంటో నేర్చుకుందాము. ఇప్పుడు మనం శూన్య సమితిని గురించి నేర్చుకుందాము. శూన్య సమితి అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా సూచిస్తామో నేర్చుకుందాము. సో శూన్య సమితి అంటే మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అని అంటారు. పేరులోనే ఉంది శూన్యం అంటే ఏమి ఉండదు అని అర్థం. శూన్యం అంటే ఏంటిది, ఏమీ లేదు. కాబట్టి మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అని అంటారు. శూన్య సమితిని 5 లేదా ఖాళీ బ్రేసెస్ చే సూచిస్తారు. దీన్ని 5 అని చదవాలి లేదా ఈ విధంగా ఖాళీగా రాయాలి. సో బ్రేజెస్ వీటిని లేదా ఫ్లవర్ బ్రాకెట్స్ లేదా కర్లీ బ్రాకెట్స్ మాత్రమే రాయాలి. సో ఇందులో మూలకాలు ఉండవు కదా, కాబట్టి ఈ విధంగా సూచిస్తాం. ఇలా రాసినా మనం దాని శూన్య సమితి అని గుర్తించాలి. సో 5 రాసినా లేదా 5 ఈక్వల్ టు ఇది రాసినా కానీ దానిని మనం శూన్య సమితిగా గుర్తించాలి. సో ఒక ఉదాహరణ చూద్దాము. 2 చే నిశ్శేషంగా భాగించబడే బేసి సంఖ్యలు. సో బేసి సంఖ్యలు అంటేనే 2 చే భాగించబడినప్పుడు 1 శేషం వస్తుంది. కానీ 2 చే నిశ్శేషంగా భాగించబడే బేసి సంఖ్యలు ఉంటావా, ఏం ఉండవు. కాబట్టి అది ఒక శూన్య సమితి. సో ఇక్కడ ఈ సమితిని మనం ఏమని రాయొచ్చు, సో ఈ విధంగా రాయొచ్చు. ఇందులో మూలకాలు ఉండవు కాబట్టి ఇది ఒక శూన్య సమితి. ఎగ్జాంపుల్ నెంబర్ 2, 1 కంటే తక్కువ గల సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటేనే లెక్కింపు సంఖ్యలు. అవి 1 నుండి మొదలవుతాయి. 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. మరి 1 కంటే తక్కువ ఇక సహజ సంఖ్యలు ఉంటాయా, అసలు ఉండవు. సో కాబట్టి ఇది కూడా ఒక శూన్య సమితికి ఉదాహరణ. ఇందులో మూలకాలు ఏమి ఉండవు ఇందులో కూడా, కాబట్టి ఈ రెండు కూడా శూన్య సమితికి ఉదాహరణలు. సో నెక్స్ట్ ఇక్కడ ప్రతిసారి మనకు ఇలాంటి బిట్ ఒకటి అబ్జెక్టివ్ టైప్లో అడుగుతున్నాడు. సో కన్ఫ్యూజ్ కాకుండా మనం జాగ్రత్తగా ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సో చూడండి ఏమంటున్నాడో, ఈ క్రింది వానిలో శూన్య సమితి ఏది. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చిండు, ABCD అనేది. అందులో కరెక్ట్ ఆప్షన్ ఏదో మనం సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఏముంది, సెట్ ఆఫ్ 0 అంటే ఇది శూన్య సమితి అవుతుందా? ఎందుకు, ఇందులో ఒక మూలకం ఉంది, 0 అనే మూలకం ఉంది కాబట్టి ఇది శూన్య సమితి కాదు. సో నెక్స్ట్ రెండోది సెట్ ఆఫ్ 5. సో ఇందులో కూడా 5 అనే ఒక మూలకం ఉంది కాబట్టి ఇది కూడా శూన్య సమితి కాదు. సో సి 5 ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0. సో 5 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది శూన్య సమితి కాదు. డి అనేది 5 ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ బ్రేజెస్ మాత్రమే ఉండాలి. సో డి అనేది శూన్య సమితి అవుతుంది. సో మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆన్సర్ ఈజీగా మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో చాలాసార్లు ఇది మనకి ఎగ్జామ్లో వచ్చినటువంటిది ఆబ్జెక్టివ్ బిట్లో. సో ఇంపార్టెంట్. సో ఇది మనకు శూన్య సమితి. సో నెక్స్ట్ మనం విశ్వ సమితి అంటే ఏంటో నేర్చుకుందాం. సో నెక్స్ట్ మనం విశ్వ సమితి అంటే ఏంటో చూద్దాము. విశ్వ సమితి అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా సూచిస్తాము.
సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం విశ్వసమితిని అర్థం చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ నర్సింహులపేట పాఠశాల యందు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మొత్తం 5 తరగతులు గలవు. సో మొత్తం స్కూల్లో ఎన్ని క్లాసులు ఉన్నాయి? 6th, 7th, 8th, 9th, 10th. సో ఇందులో ప్రతి ఒక్క క్లాసును ఒక సమితి అనుకున్నట్లయితే స్కూల్ మొత్తాన్ని మనము ఆ 5 తరగతులకు విశ్వ సమితి అంటాము. అది మనం చూడండి ఒకసారి. సో జెడ్పిహెచ్ఎస్ నర్సింహులపేట పాఠశాల యందు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మొత్తం 5 తరగతులు కలవు. ప్రతి తరగతిని ఒక సమితి అనుకుంటే మొత్తం పాఠశాల అనున్నది పై 5 సమితులకు విశ్వ సమితి అవుతుంది. సో మొత్తం పాఠశాల అనేది ఇక్కడ ఒక విశ్వ సమితి అవుతుంది. సో ఈ విధంగా మనం విశ్వ సమితికి ఉదాహరణ తీసుకొని చెప్పొచ్చు. సపోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాలైన ప్రజా సమూహాల గురించి చదవాలి అంటే ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఒక విశ్వ సమితి అవుతుంది. సో ఈ విధంగా మనం ఉదాహరణలు చెప్పుకోవచ్చు. సో విశ్వ సమితిని మనం మ్యూ లేదా యు చే సూచిస్తారు. సో ఈ రెండింటిని ఏదైనా ఒక దాంతో సూచించవచ్చు. సో వెన్ చిత్రాల్లో విశ్వ సమితిని సూచించుటకు మన దీర్ఘచతురస్రాన్ని ఉపయోగిస్తాము. సో వెన్ చిత్రాన్ని గీసినప్పుడు విశ్వ సమితిని సూచించాలంటే ఈ విధంగా దీర్ఘచతురస్రం గీసి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మన ఈ విశ్వ సమితి యొక్క గుర్తును రాస్తాము. సో ఈ విధంగా మన వెన్ చిత్రంలో విశ్వ సమితిని సూచిస్తాము. సో ఇది మనకు విశ్వ సమితికి సంబంధించినటువంటిది. సో నెక్స్ట్ మనం ఉపసమితి అంటే ఏంటో నేర్చుకుందాం. సో ఇప్పుడు మనం ఉపసమితి అంటే ఏంటో నేర్చుకుందాము. ఇంగ్లీష్లో దీన్ని సబ్సెట్ అని అంటాము. సో చూడండి, సమితి ఏలోని మూలకాలన్నీ సమితి బిలో ఉంటే, సమితి ఏలోని మూలకాలన్నీ సమితి బిలో ఉంటే సమితి ఏని సమితి బి యొక్క ఉపసమితి అంటారు. సో ఏ కామా బీలు అనేవి 2 సమితులు. ఏలో ఉన్నటువంటి మూలకాలు అన్నీ కూడా బి అనే సమితిలో ఉండాలి. అట్లా ఉంటే ఏను బికి ఉపసమితి అని అంటాము. సో ఇక్కడ చూడండి, ఉపసమితిని ఈ గుర్తు చేత సూచిస్తారు. ఈ విధంగా రాస్తాము గుర్తు ఉపసమితికి. దీనిని ఏమని చదవాలంటే ఈజ్ సబ్సెట్ టు అని చదవాలి. ఒకసారి చదవండి, ఈజ్ సబ్సెట్ టు అని చదవాలి. సో ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాము. A is equal to set of 0, 1, 2, comma B is equal to set of -1, 0, 1, 2, 3 అయినా A is subset to B అవుతుంది. ఎందుకు అవుతుంది? ఏలో ఉన్నటువంటి ప్రతి మూలకము బిలో ఉంది. ఇక్కడ చూడండి, సో 0 అనేది ఏలో ఉంది, సో బిలో కూడా ఉంది. 1 అనేది ఏలో ఉంది, బిలో కూడా ఉంది. 2 అనేది ఏలో ఉంది, బిలో కూడా ఉంది. సో ఇంకా బిలో ఎక్స్ట్రా కూడా ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఏ అనేది బికి ఉపసమితి అవుతుంది. ఏ అనేది బికి ఉపసమితి అవుతుంది. దీన్ని మనం గుర్తు ద్వారా ఈ విధంగా సూచిస్తాము. ఏ ఈజ్ సబ్సెట్ టు బి అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, శూన్య సమితి అనున్నది. శూన్య సమితి అంటే అందులో మూలకాలు ఏమి ఉండవు. శూన్య సమితి అనున్నది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది. సో ఇక్కడ ఏ అనే సమితి ఏకి ఉపసమితి అవుతుంది, బికి ఉపసమితి అవుతుంది. సో ఈ విధంగా ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఏ కామా బీలు 2 సమితులైన ఏ సబ్సెట్ టు బి, కామా బి సబ్సెట్ టు ఏ. అంటే ఒకటి మరొక దానికి సబ్సెట్. ఏ అనేది బికి సబ్సెట్, బి అనేది ఏకి సబ్సెట్. ఎప్పుడైతుంది అది? ఏ ఈక్వల్ టు బి అయితేనే అది సాధ్యం అవుతుంది. సో కాబట్టి మనం ఏమని రాయొచ్చు అంటే ఏ సబ్సెట్ టు బి కామా బి సబ్సెట్ టు ఏ అయినట్లయితే దీన్ని మనం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని చదవాలి. సో ఏ సబ్సెట్ టు బి కామా బి సబ్సెట్ టు ఏ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈక్వల్ టు బి. అంటే అర్థం ఏంటి అంటే ఇటువైపు అయినా ఇది సమానము, సత్యం అన్నట్టు.
ఏ సబ్సెట్ టు బి కామా బి సబ్సెట్ టు ఏ అయినట్లయితే ఖచ్చితంగా ఏ ఈక్వల్ టు బి కావాలి, అవుతుంది. సో అలా ఉంటేనే ఒకదానికొకటి సబ్సెట్ అవుతాయి. లేదా మనకు ఏ ఈక్వల్ టు బి అని తెలిసినట్లయితే దాన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఏ సబ్సెట్ టు బి అని రాయొచ్చు, బి సబ్సెట్ టు ఏ అని రాయొచ్చు. సో ఇది మనకు ఉపసమితికి సంబంధించినటువంటి నిర్వచనము. సో దానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్. సో ఇవి మీకు ఆబ్జెక్టివ్ టైప్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం వియుక్త సమితులు అంటే ఏంటో నేర్చుకుందాము. సో ఇప్పుడు మనం వియుక్త సమితులు అని వేటిని అంటారు అనేది నేర్చుకుందాము. సో చూడండి, ఉమ్మడి మూలకాలు లేనటువంటి సమితులను వియుక్త సమితులు అంటారు. ఉమ్మడి మూలకాలు లేనటువంటి సమితులను వియుక్త సమితులు అంటారు. సో చూడండి, ఇక్కడ ఏ కామా బి అను రెండు సమితులు వియుక్త సమితులు అయినట్లయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 అవుతుంది. అంటే ఏ కామా బి అనేవి రెండు వియుక్త సమితులు అయినట్లయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఆ సమితుల యొక్క ఛేదనము ఏమవుతుంది? 5 అంటే శూన్య సమితి అవుతుంది. సో ఏవేని రెండు సమితులు వియుక్త సమితులు అయినట్లయితే ఆ సమితుల ఛేదనం ఒక శూన్య సమితి అవుతుంది. లేదా రెండు సమితుల ఛేదనం శూన్య సమితి అయినట్లయితే ఆ రెండు సమితులను వియుక్త సమితులు అంటారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 1 2 కమా బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ -1 3 4 అయినా ఏ కామా బిలు వియుక్త సమితులు అవుతాయి. ఎందుకు? ఉమ్మడి మూలకాలు లేవు. ఉమ్మడి మూలకాలు అంటే ఏంటి? ఒకే మూలకం రెండింటిలో ఉంటే దాన్ని ఉమ్మడి మూలకం అంటాం. సో ఇక్కడ 0 ఉంది, లేదు, 1 ఉంది, లేదు, 2 ఉంది, లేదు, అంటే ఉమ్మడి మూలకాలు లేవు. కాబట్టి ఏ కామా బిలు వియుక్త సమితులు అవుతాయి. సో ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? 5 అవుతుంది, అంటే శూన్య సమితి అవుతుంది. కాబట్టి ఈ రెండు సమితి ఏ సమితి బిలు వియుక్త సమితులు అవుతాయి. సో ఇప్పుడు మనం వియుక్త సమితులను వెన్ చిత్రం ద్వారా ఏ విధంగా సూచిస్తామో చూడండి. సో ఈ రెండు సమితులనే తీసుకుందాము. సో ఇది దీర్ఘచతురస్రం అనేది విశ్వ సమితి. సో దీన్ని మ్యూ అని కార్నర్లో సూచిస్తాము రైట్ సైడ్లో. సో ఇప్పుడు ఏ అనేది ఒక సమితి, బి అనేది ఒక సమితి, రెండు వేరువేరుగా ఉన్నాయి, స్వతంత్రంగా ఉన్నాయి. సో రెండింటికి సంబంధించి ఉమ్మడి ప్రదేశం ఉందా? ఇక్కడ లేదు. ఎందుకు? ఉమ్మడి మూలకాలు లేవు కదా. వియుక్త సమితులు అంటేనే స్వతంత్ర సమితులవి, ఉమ్మడి మూలకాలు ఉండవు. కాబట్టి దేనికదే రాయాలి. సో ఇది సమితి ఏ, దీనిలో మూలకాలు 0 1 2 ఉన్నవి. ఇది సమితి బి, దీనిలో మూలకాలు -1 3 4 ఉన్నవి. ఒకవేళ ఉమ్మడి మూలకాలు ఉంటే మనం ఈ విధంగా రాస్తాము. సో ఆ రెండింటికి సంబంధించి కొంత ఉమ్మడి ప్రదేశం ఉండేట్లు రాస్తాం. ఉమ్మడి మూలకాలు ఉంటే ఇందులో రాస్తాం. సో ఇక్కడ ఉమ్మడి మూలకాలు లేవు కదా, కాబట్టి దేనికదే స్వతంత్రంగా రాసి అందులో ఉన్నటువంటి మూలకాలను రాయాలి. సో ఇది మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 5 అవుతుంది. వియుక్త సమితులు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఒక శూన్య సమితి అవుతుంది. సో ఇది మనకు వియుక్త సమితులు. సో నెక్స్ట్ మనం సమసమితులు అంటే ఏంటో నేర్చుకుందాం. ఇప్పుడు మనం సమసమితులు అంటే ఏంటో నేర్చుకుందాము. సో పేరులోనే ఉంది సమసమితులు అంటే సమానమైన సమితులు. ఏం సమానం కావాలి? ఆ సమితులలో ఉన్నటువంటి మూలకాలు సమానమైనట్లయితే వాటిని మనం సమసమితులు అంటాము. సో ఇంగ్లీష్లో ఈక్వల్ సెట్స్ అంటాం. చూడండి, రెండు సమితులలోని మూలకాలు సమానాలు అయిన ఆ సమితులను సమసమితులు అంటారు. సో ఇక్కడ రెండనే కాదు, సో మూలకాలు సమానంగా ఉన్నటువంటి సమితులను సమసమితులు అంటారు. సో ఏ మరియు బి అనే రెండు సమితులు సమానం కావాలంటే, అంటే సమసమితులు కావాలి అంటే ఏలోని ప్రతి మూలకం బిలో ఉండాలి. ఏలో ఉన్నటువంటి ప్రతి మూలకం కూడా సమితి బిలో ఉన్నట్లయితే ఏ కామా బి అనే ఈ రెండు సమితులను సమసమితులు అంటారు. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏబిసి కమా బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ సిఏబి అయినా ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఏ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటి? ఏ కామా బిలు సమసమితులు. సో ఎందుకు సమసమితిలో ఉన్నాయి? ఏలో ఉన్నటువంటి ప్రతి మూలకం కూడా బిలో ఉంది. సో ఇక్కడ ఏ
ఇక్కడ కూడా ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ కూడా బి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ కూడా సి ఉంది. సో అదేవిధంగా బిలో ఉన్నటువంటి ప్రతి మూలకం ఏలో ఉంది. సో ఇక్కడ ఏ, ఇక్కడ కూడా ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి, ఇక్కడ సి. సో ఈ విధంగా రెండు సమితులలో ఉన్నటువంటి మూలకాలు సమానాలు అయినా ఆ రెండు సమితులను సమసమితులు అంటారు. సో ఇక్కడ ఏ మరియు బి అనే రెండు సమితులలో మూలకాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు సమితులను సమసమితులు అంటారు. సో దీన్ని మనం ఏ ఈక్వల్ టు బి అని రాస్తాము, ఏ ఈక్వల్ టు బి. సో చూడండి ఇక్కడ ఏ సబ్సెట్ టు బి అవుతుంది, ఎందుకు ఏలోని ప్రతి మూలకం బిలో ఉంది. బి సబ్సెట్ టు ఏ అవుతుంది, ఎందుకు బిలో ఉన్న ప్రతి మూలకం ఏలో ఉంది. సో ఏ సబ్సెట్ టు బి, బి సబ్సెట్ టు ఏ అయినట్లయితే ఖచ్చితంగా అప్పుడు ఏ ఈక్వల్ టు బి అవుతుంది, ఏ ఈక్వల్ టు బి అవుతుంది. సో దీన్ని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు మనం. సో ఇంకో విధంగా ఏ ఈక్వల్ టు బి అయినట్లయితే ఏ ఈజ్ సబ్సెట్ టు బి అవుతుంది, బి ఈజ్ సబ్సెట్ టు ఏ అవుతుంది. సో ఇది సమసమితులకు సంబంధించినటువంటిది. సో సమసమితులు అంటే ఏంటి, వాటిని ఏ విధంగా రాస్తామో నేర్చుకున్నాము. సో నెక్స్ట్ మనకు అభ్యాసం 2.3లో సమసమితులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి. సో అక్కడ మనం క్లియర్గా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామో నేర్చుకుందాము. సో నెక్స్ట్ మనం పరిమిత మరియు అపరిమిత సమితుల గురించి నేర్చుకుందాము. సో ఇప్పుడు మనం పరిమిత మరియు అపరిమిత సమితులు అంటే ఏంటో నేర్చుకుందాము. సో చూడండి, పరిమిత సమితి అంటే దాని పేరులోనే ఉంది, పరిమిత సంఖ్యలో మూలకాలు కలిగిన సమితి. అంటే లిమిట్గా ఉండాలి, అంటే లెక్కించుటకు వీలయ్యేట్లు ఉండాలి. ఒక సమితిలో మూలకాలు ఎన్నున్నాయో చెప్పగలిగేట్లు ఉండాలి. అలా ఉంటే దాన్ని పరిమిత సమితి అంటాం. సో అపరిమిత అంటే అపరిమిత సంఖ్యలో, అంటే లెక్కించుటకు వీలు కాని సంఖ్యలో, అంటే ఒక సమితిలోని మూలకాలు ఎన్నున్నాయో చెప్పలేకుండా ఉన్నట్లయితే దానిని అపరిమిత సమితి అంటారు. సో ఒకసారి చూద్దాము. లెక్కింపతగు సంఖ్యలో మూలకాలు కలిగిన సమితిని పరిమిత సమితి అని, లెక్కించుటకు వీలు కాని సంఖ్యలో మూలకాలు కలిగిన సమితిని అపరిమిత సమితి అని అంటారు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాశారు చూడండి నేను. సో ఈ 4 ఎగ్జాంపుల్స్లో ఏది పరిమిత సమితి అవుతుంది, ఏది అపరిమిత సమితి అవుతుందో చూద్దాము. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4. సో ఇక్కడ మనం మూలకాలు ఎన్నున్నాయో చెప్పగలిగితే అది పరిమిత సమితి, మూలకాలు ఎన్నున్నాయో చెప్పలేకుండా ఉన్నట్లయితే అది అపరిమిత సమితి. సో ఇక్కడ మూలకాలు ఎన్నున్నాయి, 1 2 3 4 ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం, మనం మూలకాల సంఖ్యను చెప్పగలుగుతున్నాము, లెక్కించగలుగుతున్నాము కాబట్టి ఇది పరిమిత సమితి అవుతుంది. ఇదేమవుతుంది, పరిమిత సమితి. సో ఒకవేళ మూలకాలు లెక్కించుటకు వీలు కానట్లున్నట్లయితే దాన్ని అపరిమిత సమితి అంటాం. సో ఇక్కడ చూడండి, బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 డాష్ డాష్. సో ఈ రెండింటికి తేడా ఏంటి, ఇక్కడ డాష్ డాష్ లేదు, ఇక్కడ డాష్ డాష్ ఉంది. డాష్ డాష్ ఉంటే అర్థం ఏంటి, సో ఇక్కడ ఎన్ని మూలకాలు ఉన్నాయో చెప్తారా, 1 2 3 4 మాత్రమే అని అనకండి, 4 ఉన్నాయి అని అనొద్దు. ఎందుకు, ఇంకా ఉన్నాయి అని అర్థం. డాష్ డాష్ ఉంటే అర్థం ఏంటి, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. సో చాలా అంటే ఎన్ని అంటే అపరిమితంగా. సో మనం లెక్కించలేనన్ని ఉన్నాయి. ఈ విధంగా డాష్ డాష్ ఉంటే అది అపరిమిత సమితి అవుతుంది. ఎందుకు, ఇందులో ఎన్ని మూలకాలు ఉన్నాయో మనం చెప్పలేము, అనంతమైన మూలకాలు ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి ఇది అపరిమిత సమితి అవుతుంది, అపరిమిత సమితి. సో డాష్ డాష్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది అపరిమిత సమితి. కానీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, ఏంటో చూడండి. సి చూడండి, సి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 1 2 3 డాష్ డాష్ ఉంది, కానీ చివరి మూలకం ఉంది ఇక్కడ. ఈ రెండింటికి తేడా ఏంటో చూడండి. ఇక్కడ డాష్ డాష్ ఉంది, చివరి మూలకం ఏంటో లేదు. ఇక్కడ డాష్ డాష్ ఉంది, చివరి మూలకం ఉంది. అంటే ఈ ఎక్కడి నుండి ఎక్కడి వరకు మూలకాలు ఉంటాయి, ఇక్కడ 100 వరకే, అంటే చివరి మూలకం మనం చెప్పగలుగుతున్నాం. సో ఈ సమితిలోని మూలకాలు ఎన్ని ఉంటాయి, 1 2 3 అప్ టు 100, అంటే 100. ఇంకా ముందేముంది, 0 ఉంది. 100 + 1 ఎంత, 101. అంటే మనం ఎన్ని మూలకాలు ఉంటాయో చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, పరిమిత సమితి అవుతుంది. సో మరి డాష్ డాష్ ఉంటే అపరిమిత సమితి అన్నారు అని అనొద్దు. ఎందుకు, ఇక్కడ
డాష్ డాష్ ఉన్నా కానీ చివరి మూలకం ఉంది కాబట్టి మనం లెక్కించగలుగుతున్నాము. సో ఈ రెండింటికి తేడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఫోర్త్ది సహజ సంఖ్యా సమితి. సహజ సంఖ్యా సమితిని మనం క్యాపిటల్ ఎన్ చేత సూచిస్తాము. సో వీటిని మనం లెక్కింపు సంఖ్యలు అంటాము. 1 2 3 4 5 అండ్ సో ఆన్. సో ఇక్కడ కూడా మనకు మొత్తం ఎన్ని మూలకాలు ఉన్నాయి అంటే చెప్పగలుగుతామా? చెప్పలేం. మనం అనంతమైన మూలకాలు ఉంటాయి ఇక్కడ కూడా. సో ఇది కూడా ఒక అపరిమిత సమితి. సహజ సంఖ్యా సమితి కూడా ఏమవుతుంది? అపరిమిత సమితి అవుతుంది. అపరిమిత సమితి. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి సమితులు పరిమిత సమితులు అవుతాయా అపరిమిత సమితులు అవుతాయా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కార్డినల్ సంఖ్య. పరిమిత సమితి యొక్క కార్డినల్ సంఖ్య, కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎ ఫైనైట్ సెట్ అంటాం. సో అంటే ఏంటో చూడండి. ఒక సమితిలో గల మూలకాల సంఖ్యను ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటారు. ఒక సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్యను ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటారు. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ AEIOU అను సమితి యొక్క కార్డినల్ సంఖ్య ఈక్వల్ టు 5 అని రాశారు. ఎందుకు? ఇందులో ఎన్ని మూలకాలు ఉన్నాయో లెక్కించాలి. 1 2 3 4 5. సో ఈ సమితిలో 5 అనే మూలకాలు ఉన్నాయి కాబట్టి 5 మూలకాలు ఉన్నాయి కాబట్టి ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య 5 అవుతుంది. ఎన్ని మూలకాలు ఉన్నాయో లెక్కించి రాస్తే దాన్నే మనం కార్డినల్ సంఖ్య అంటాం. సో దీన్ని ఏ విధంగా రాస్తాం మరి? నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5గా వ్రాస్తాము. ఎన్ బ్రాకెట్లో ఏ అని రాయాలి. సో క్యాపిటల్ ఏ సమితి ఏ అని రాయాలి. దీన్ని ఏమని చదవాలి? నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5. ఇదే ఈ సమితి యొక్క కార్డినల్ సంఖ్య. ఒక సమితిలోని మూలకాల సంఖ్య కార్డినల్ సంఖ్య అవుతుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎంత? 4. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏ అంటే ఇది అపరిమిత సమితి కాబట్టి చెప్పలేం మనం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సి ఈక్వల్ ఎంత? 101. సో ఈ విధంగా కార్డినల్ సంఖ్య చెప్తాము. సో ఇది మనకు పరిమిత మరియు అపరిమిత సమితుల గురించి. సో అభ్యాసం 2.4లో మనకు వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవి. సో ఇంతటితో మనం సమితుల రకాలకు సంబంధించినటువంటివి అన్నీ కూడా నేర్చుకున్నాము. సో నెక్స్ట్ మనం అభ్యాసం 2.3 అభ్యాసం 2.4లో ప్రాబ్లమ్స్ చేద్దాము. సో దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.